ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేది చిన్న పిల్లోడు కాదు కదండి, ఎక్కడికి పడితే అక్కడికి రమ్మంటే రానికి చిన్న పిల్లోడు కదా, కాదు కదా. కాబట్టి అవన్నిటికీ సమాధానం వాళ్ళే చెప్పుకోవాల్సి వస్తుంది. కొద్దిగా అయిన తర్వాత మీకు అంతా డీటెయిల్గా తెలిసినప్పుడు అప్పుడు మాట్లాడదాం. అంతేగాని చిన్న పిల్లగాళ్ళగా బుకాయించేటువంటి కార్యక్రమం చేస్తే అంతకంటే దారుణం. ఇప్పుడు రాజకీయాలల్లో ఒక పార్టీకి మధ్య విభేదాలు ఉంటాయి, రాజకీయ పరిస్థితులను బట్టి విభేదిస్తారు. ప్రజాస్వామ్యం ఇది, డెమోక్రసీ. కానీ ఇది అది కాదు కదా. అంతేగాని ఇప్పుడు రోజు పొద్దుస్తమానం మేము పత్రికలలో తిట్టుకున్నా, అసెంబ్లీలో తిట్టుకున్నా, బయట తిట్టుకున్నా అది పరిమితంగా ఉండదు కదా. కలుస్తారు, మాట్లాడుకుంటారు, వెళ్తారు. మేము టీవీలనే చూసినాం బాస్, నేను ఇప్పటిదాకా టీవీలనే చూసినా. మీరు చూసింది టీవీలనే, మేము చూసింది టీవీలనే. ఇంకా మీ వాళ్ళన్నా అడ్రస్ ఎత్తుక్కొని ఉరికినరు. ఆడ ఇంతకుముందు చూస్తే ఆ ఇంటి నంబరు లేకపోతే అవి చూపిస్తారు. నేను కూడా సికింద్రాబాద్లోనే ఉంటా. కానీ అదే చెప్తున్నా కదా, ఏక్ నంబర్ దొంగనే మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడినుంటే నిజంగా ఇట్లా మాట్లాడినుంటే అది ఎంత మాట్లాడుతుండనో దానికంటే డబల్ టీమోలు వసూలు చేస్తుండే. పెద్ద నంబర్ 1 కదా దాంట్లో ఆ మాట్లాడే వ్యక్తే. కాబట్టి వచ్చింది మేము పోయినామా వాళ్ళ ఇంటికి, లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళ దగ్గరికి మేమేమైనా పోయినామా? వచ్చింది వాళ్ళు, మళ్ళా ఉల్టా బుకాయించింది వాళ్ళు. ఇప్పుడు ఏమి దొరికింది ఏంది అవన్నీ ఇప్పుడు మీరు చెప్పేది టీవీలనే ఒక దాంట్లో ఒకటి చెప్తారు, ఒక దాంట్లో ఒకటి చెప్తారు, ఒక దాంట్లో ఒకటి చెప్తారు. మేము టీవీలో చూసిందే మాట్లాడుతుంది. కానీ మేము ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పరిస్థితిలా టీవీలో నేను చూసిన మేమేం సమాచారాలు తీసుకునే పరిస్థితుల్లో లేము ఇప్పుడు. ఎందుకంటే మాకు ఒక మాక్ పోలింగ్ అనేది జరుగుతుంది. మధ్యాహ్నం కూడా మేము టీఆర్ఎస్ ఆఫీసులో ఉన్నాం అందరం. అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాం. వస్తూ ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు టీవీ చూస్తే ఉన్న సమాచారం అది. అంతేగాని అదేదో సమాచారం జరుగుతుందని మేము ఏదో వెంట వాడి ఫోన్లు చేసి అడిగే పరిస్థితి లేదు. మాకంటే మీకే ఎక్కువ తెలుసు. అంటే మీ నామినేటెడ్ సభ్యులతో మీరు మాట్లాడలేదా సార్? తెలుసుకునే ప్రయత్నం చేయలేదా? ఇప్పుడు మాకు పోలింగ్ కూడా మీ నామినేటెడ్ సభ్యులు రాలేదు. అవునండి, అక్కడ మధ్యాహ్నం మాట్లాడినప్పుడే మేమేందంటే ఈ రోజు ఈవినింగ్ ఇక్కడ ఉన్నది కాబట్టి అందరు ఈవినింగ్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అనేది. కాబట్టి నేను అది దృష్టిలో ఉంచుకునే మాట్లాడుతుంది. కాబట్టి ఏదైనా కానీ ఇది డెమోక్రసీ, అన్ని తెలుస్తాయి. అన్ని ఎవరేం మాట్లాడినా ఏమున్నా ఎంత బుకాయించినా మీకు వివరాలన్నీ తెలుస్తాయి. మీ టీవీలో చూపిస్తారు, వాళ్ళ ఇంట్లోనే ఉండంటే ఇక్కడ రాలేదంటే ఏం చెప్పాలి? బస్ వాళ్ళ ఇంట్లో ఉన్నది ఎంక్వైరీ జరుగుతుందనే కదా వస్తుంది. వాళ్ళు రాలేదంటే ఇప్పుడు నేను మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే రేవంత్ వచ్చింది నిన్న మొన్న ఒక 5-6 సంవత్సరాల కింద వచ్చిండు టీడీపీ.